సో, ఇప్పుడే 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 చూడడం అయితే జరిగింది. అండ్ లెట్ మీ టెల్ యూ సీజన్ 2 చూసిన తర్వాత ఆ ఎండింగ్ చూస్తే మైండ్ పోయిందనమాట. 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే వాళ్ళు అటువంటి ఎండింగ్ ఇచ్చారని చెప్పి అందరూ బాధపడుతున్నారు. నేను అంత బాధపడట్లేదు. బికాజ్ సీజన్ 3 టూ మచ్ లైక్ మళ్ళీ సీజన్ 3 కోసం 3 ఇయర్స్ వెయిట్ చేయాలంటే బాధేసేది. బట్ సీజన్ 3 త్వరలోనే రాబోతుంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఈ వీడియోలో మనం 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వను. సో, ఇప్పటి వరకు 'స్క్విడ్ గేమ్' గురించి ఎవరికైనా తెలియకపోయినా, చూడకపోయినా 'స్క్విడ్ గేమ్' అనేది కొరియన్ నుంచి వచ్చిన ఒక షో అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ వాచ్డ్ షో అది చూసుకుంటే అంత పాపులర్ అయింది కరోనా టైంలో వచ్చి. అండ్ 'స్క్విడ్ గేమ్' గురించి మాక్సిమం తెలిసే ఉంటుంది. తెలియకపోయుంటే చెప్తున్నాను. సో, ఇదైతే మనకి కరోనా టైంలో వచ్చింది 3 ఇయర్స్ బ్యాకు అండ్ సీజన్ 1 వచ్చి ప్రభంజనం సృష్టించింది ప్రపంచం వైస్‌గా. అండ్ ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సీజన్ 2 కూడా చూసుకుంటే తెలుగులో వెంటనే రిలీజ్ చేశారు ఆన్ టైమ్. యెస్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళిపోయి మీరు తెలుగులో 2 సీజన్స్ అయితే ఉన్నాయి చూసేసుకోవచ్చు. అండ్ దీని ప్లాట్ చెప్తాను తర్వాత రివ్యూలోకి వెళ్దాం. సో, 'స్క్విడ్ గేమ్' పేరుకు తగ్గట్టుగానే చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ లైక్ కొరియాలో చిన్నప్పుడు వాళ్ళు ఆడుకునే గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఐలాండ్‌లో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి కండక్ట్ చేస్తారనమాట. సో, ఆ గేమ్స్‌లో ఆడడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్‌నయితే కలెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ చూసుకుంటే డబ్బుల వల్ల ఇబ్బంది పడతానో, చచ్చిపోవాలనుకునే వాళ్ళనో, వాళ్ళ దగ్గరికి వెళ్లి వెతికి అలాంటోళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఐలాండ్‌లో పెట్టయితే ఆ గేమ్స్ ఆడిచ్చాలని చూస్తారు. బట్ ఎందుకు? వీళ్ళలా చేయడానికి రీజన్ ఏంటి? అనేది ఈ స్టోరీ అయితే ఉంటుందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ సీజన్ 1 తర్వాత నేను సీజన్ 2 కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేశా. బికాజ్ పెద్ద ఫ్యాన్‌ని. అండ్ హానెస్ట్‌గా చెప్తున్నాను సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 నాకు బ్రహ్మాండంగా నచ్చింది భయ్యా. సో, కొంతమంది ఏమంటున్నారంటే ఎండింగ్ చూసిన తర్వాత మా 3 సంవత్సరాల వెయిట్‌ని అటువంటి క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ తోటి వదిలేసి, ఇంత టైం వేస్ట్ చేసావు. మాకు త్వరగా ఎండింగ్ కావాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పు అంటున్నారు. బట్ టు బీ హానెస్ట్ నాకిది బాగా నచ్చింది వీళ్ళు వదిలేసిన పాయింట్ చూసుకుంటే. ఎందుకంటే లైక్ అందరికి కామన్ అది. ఇప్పుడు ఒకదాన్ని ఒక పర్టిక్యులర్ స్టోరీ రన్ అవుతున్నప్పుడు ఆ స్టోరీని మిడిల్‌లో ఆపేయకుండా ఫినిష్ చేసేస్తారు వెబ్ సీరీస్‌లో చూసుకుంటే. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో అయితే ఆపేశారనమాట. అండ్ ఐ లైక్ దట్ ఎ లాట్. ఎందుకంటే లైక్ ఒకవేళ 3 ఇయర్స్ తీసుకుంటే నాకు మెంటల్ లేసేది. మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేయలేము అలాంటి దాని కోసం. బట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇయరే రాబోతుంది. 2025లో రాబోతుంది కాబట్టి నాకు ఆ ఎండింగ్ అయితే బాగా నచ్చింది. అది పక్కన పెట్టేస్తే నాకు సీజన్ 1 కంటే సీజన్ 2 ఎందుకు బెటర్ అనిపించిందంటే బికాస్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్‌లో అయితే మనం స్టోరీలు చూస్తామనమాట. లైక్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 1 తీసుకుందాం. సో, దాంట్లో ఆడే మెయిన్ క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తారు. ఆ తర్వాత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ గేమ్ ఎలా నడుస్తుంది అని చెప్పి చూపిస్తారు. అండ్ ఆ ఎండింగ్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అంతకు తెప్పించి మనకు మిగతా అయితే పెద్ద ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అయితే చేయమనమాట. ఆ ప్రపంచాన్ని చూసుకుంటే సింపుల్‌గా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సీజన్ 2లో చూసుకుంటే ఈ ప్రపంచాన్ని 'స్క్విడ్ గేమ్' ప్రపంచాన్ని అయితే బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. నాకది బాగా నచ్చింది. బికాజ్ లైక్ ఇక్కడ చూసుకుంటే 3 పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో అయితే నడుస్తుందనమాట. లైక్ యాజ్ యూజువల్ గేమ్స్ ఆడేవాళ్ళు మరి మెయిన్ క్యారెక్టర్స్ యొక్క మధ్య ఒకటుంటుంది. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు ఔట్ సైడ్‌లో వాళ్ళకి ఏం చేస్తారనేది రివీల్ చేయను. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ ఇది బాగా నచ్చింది ఏంటంటే ఈసారి గేమ్‌ని కండక్ట్ చేసే వాళ్ళలో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి స్టోరీ బాగా చూపిస్తారు. కంపేర్ టు సీజన్ 1 దీంట్లో ఎక్కువ స్కోప్ అయితే ఉంటుందక్కడ. ఎస్పెషల్లీ అది కూడా చెప్పకూడదు. బట్ పింక్ సూట్‌లేసుకొని ఉంటారు చూడండి. ఆ పింక్ సూట్‌లేసుకునే వాళ్ళ లోపల వాళ్ళు ఒకరి మొహం చూసినా మనం ఇంతకుముందు సంతోషం పడేవాళ్ళం అనుకున్నాం. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ స్టోరీని కూడా ఇక్కడ కొన్ని చూపించడం అనేది నాకు చాలా నచ్చింది. సో, ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించి వాటన్నిటిని లాస్ట్‌కి కలపడం నచ్చింది. అట్ ది సేమ్ టైమ్ మంచి ట్విస్ట్‌లున్నాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ ప్రెడిక్టబులే. పెద్ద కొత్తయనేది చెప్పను కానీ, బట్ స్టిల్ ప్రెడిక్టబుల్ అయినా కానీ ఎంజాయ్ చేస్తారనమాట. 'స్క్విడ్ గేమ్‌లో' ఉండే గొప్పతనం అదే అని చెప్పుకోవచ్చు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద సీరీస్ మనం ప్రెడిక్ట్ చేయకుండా ట్విస్ట్‌లొస్తే బాగా ఎంజాయ్ చేస్తాం కదా! ఇక్కడ ట్విస్ట్‌లని మనం ప్రెడిక్ట్ చేసినా కానీ, ఆ ట్విస్ట్‌లయితే నచ్చుతాయన్నమాట. ఎందుకనేది సీజన్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది. సీజన్ 1, సీజన్ 2 చూస్తే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని సీన్స్ నాకు బాగా నచ్చాయి. ఏవంటే లైక్ కాల్ బ్యాక్స్ లైక్ సీజన్ 1లో ఉన్న కొన్ని మెయిన్ సీన్స్ అటువంటివైతే ఇక్కడ కూడా అటువంటి 2, 3 అయితే ఉంటాయన్నమాట. అవి నాకు బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఒక షాట్ ఉంటుంది మన హీరోది. నా పనయిపోయిందిరా! తెలుగులో చెప్తున్నా నీట్‌గా లేకపోతే ఇంగ్లీష్‌లో అయితే వద్దులేండి మళ్ళీ ఏదైనా అయితే. సో, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. లైకు అదొక ఎటువంటి సీన్ అయినా కానీ దాన్ని చూపించిన విధానం లైక్ సీజన్ 1లో భలే ఉంటుంది. సేమ్ సీనే సీజన్ 2లో పెట్టడం అండ్ డిఫరెంట్ సిట్యుయేషన్‌లో పెట్టడం ఇంకా నచ్చింది. ఇటువంటి సీన్‌లు కూడా కొన్నున్నాయి అండ్ బాగా నచ్చాయి. అండ్ క్యారెక్టర్స్ విషయానికెళ్ళిపోతే కంపేర్ టు సీజన్ 1, సీజన్ 2లో క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. అండ్ ఐ మీన్
ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ కొన్నున్నాయి. మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ క్యారెక్టర్స్‌కి ఈజీగా కనెక్ట్ అవుతాం సీజన్ 1తో పోలిస్తే నాకది ఇంకిక్కడ బాగా నచ్చింది. బికాజ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ ఎక్కువనమాట. సీజన్ 1లో ఇరిటేటింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈ ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ పెద్దగా అనిపించవు. సీజన్ 2లో చూసుకుంటే ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రైటింగ్ నచ్చింది ఆ క్యారెక్టర్స్‌వి చూసుకుంటే. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఇచ్చిన పెయిడ్ ఆఫ్ కూడా బానే ఉందనిపించింది. అండ్ కొన్ని కొన్ని బాధాకరం కూడా కలిగిస్తాయి. బట్ సీజన్ 1 అంత బాధాకరం కాదు. సీజన్ 2లో కొన్ని పోయినా కానీ. ఎందుకంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళు స్టార్ట్ కాలేదు కాబట్టి. సో, ఇలాగ చూసుకుంటే ఓవరాల్‌గా నాకు అన్ని పర్స్‌పెక్టివ్స్‌లో చూసుకుంటే సీజన్ 1 కంటే కొన్ని కొన్ని విషయాల్లో బెటర్ అనిపించింది. అండ్ ఆ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఇంకా ఎండ్ కాలేదు. గుర్తుపెట్టుకోండి చాలామంది ఎండింగ్ డిసప్పాయింట్ సీజన్ 1తో పోలిస్తే అంటున్నారు కానీ, అసలు సీజన్ 1 ప్రాపర్‌గా ఎండ్ చేశారు. ఒక క్యారెక్టర్ తోటి, ఆ స్టోరీ తోటి. బట్ ఇక్కడ సీజన్ 2 ఇంకా ఎండ్ కాలేదు. సీజన్ 2కి కంటిన్యూయేషన్ అనేది ఉంది. అండ్ ఆ కంటిన్యూయేషన్ 2025లో రిలీజ్ కాబోతుంది. సో, అదే సీజన్ 3. అండ్ ఇప్పట్లో ఇంతకు ముందులాగా 3 ఇయర్స్ తీసుకోవట్లేదు. ఆల్రెడీ సీజన్ 3 ప్రొడక్షన్ అయిపోయింది. సో, యెస్ మీరు వింటుంది నిజమే. సీజన్ 2తో పాటు సీజన్ 3 ప్రొడక్షన్ కూడా అయిపోయింది. అండ్ సీజన్ 3 చూసుకుంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. అంటే వీఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు. సో, కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! షూటింగ్ అయిపోయినాక. సో, అటువంటి వర్క్స్‌లో ఉంది. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ మంత్ చెప్పలేదు. బట్ మోస్ట్ లైక్‌లీ త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు నెట్‌ఫ్లిక్స్. అది వచ్చిన తర్వాత ఇంకా క్రేజీ లెవెల్‌లో ఉంటుంది. బికాజ్ వాళ్ళు వదిలేసిన పాయింట్ నుంచి స్టోరీ ఎలా ముందుకెళ్తుందో చెప్పి నాకిప్పటికైతే ఆతృత పెరిగిపోయిందనమాట. సీజన్ 1 తర్వాత ఎంత వెయిట్ చేశానో దానికంటే ఎక్కువైపోయింది వెయిటింగ్. బికాజ్ ఇది వదిలేసిన పాయింట్ అలాంటిది కాబట్టి. అండ్ నేనైతే తెలుగు డబ్ చూడలేదు. కాబట్టి తెలుగు డబ్ అయితే ఇవ్వలేను రివ్యూ అయితే చూసుకుంటే. బట్ తెలుగు డబ్ మాక్సిమం బానే ఉంటుంది. బికాజ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చింది కాబట్టి వెళ్లి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ మై రివ్యూ. విల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే ఒక 40% కామెంట్స్ తెలపండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై.